వీళ్ళకి చెప్పడం అనేది నా లైఫ్ టైం డ్రీమ్గా తీసుకున్నాను. ఓకే. సో మీరు చెప్పిన ఇందాక ఫేస్లో హీరో తర్వాత కొంత గ్యాప్ తీసుకొని అటు పాలిటిక్స్ వైపు వెళ్ళారు, బీజేపీ పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు, రాయలసీమ వాటర్ కోసం గోదావరి కృష్ణా నదుల అనుసంధానం గురించి 125 కిలోమీటర్స్ పాదయాత్ర చేశారు. సో అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? నేను ఒక బాగా డౌన్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ జరిగింది 15-18 ఇయర్స్ బ్యాక్. ఎక్కడున్న నరేష్ ఇప్పుడు ఎక్కడున్నారు అని. నేనేం చెప్పానంటే అప్పుడు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరో గుర్తులేదు, నాకు చాలా రోజులు అయిపోయింది. నేను గీసుకున్న ఫౌండేషన్ చాలా పెద్దదండి, దానికి కప్పు వేయాలంటే టైం పడుతుందని చెప్పాను. ఇప్పుడు కప్పు పడుతుంది దానికి. అదే విజన్ అనేది, ఆలోచన అనేది. ఇప్పుడు నేనేం నమ్ముతానంటే ఐ బిలీవ్ ఇన్ ది యూనివర్స్ అండి. అది నీకు ఒక దారి చూపిస్తుంది. మనకు తెలియకపోవచ్చు, పోగా అర్థమవుతుంది. మనం ఏది కావాలని చేయము, కావాలని చేసినాడు ఎవడు బాగుపడ్డు. నేను నా లైఫ్ సినిమా కాదన్నప్పుడు నాకు అప్పుడు కనిపించింది ఏంటంటే బాబ్రీ మసీద్ కూల్చివేత, రామ్ టెంపుల్ ఇష్యూ, వాజ్పేయి గారు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నా కళ్ళ ముందు కనిపించింది. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ సేవ చేయడానికి అనుకున్నాను తప్ప దాని నుంచి ఏదో ఆశిస్తే నేను వెళ్ళలేదు. అన్నీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ చేశాను, స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ చేశాను, స్టేట్ సెక్రటరీ చేశాను, వైస్ ప్రెసిడెంట్ చేశాను, జనరల్ సెక్రటరీ చేశాను, కంటెస్ట్ చేశాను. కాకపోతే ఏంటంటే ఒక పాయింట్ వచ్చిన తర్వాత నాకేమర్థమైందంటే అప్పుడు ఈ రెండు రాష్ట్రాలు విడిపోతున్నాయి. నేను ఈ బార్డర్ దాటితే నువ్వు ఆంధ్రానా రాయలసీమనా, నువ్వు ఆంధ్రానా తెలంగాణనా, ఇవన్నీ నాకు మనసుకి కష్టం. ఎందుకంటే నేనేం నమ్మానంటే ఆర్టిస్ట్ అన్నవాడు అందరికీ సొంతం. సో మేబీ ఐ థాట్ ఐ షుడ్ డైవర్ట్ మై సెల్ఫ్ అనే ఈ కళాకారుల ఐక్యవేదిక ప్రారంభించి 11,000 మంది సభ్యుల్ని, కళాకారులకి వాళ్ళకి గవర్నమెంట్ ఐడి కార్డ్స్ ఇప్పించి అక్కడ రాయలసీమకి ఎందుకు వెళ్ళానో నాకు తెలియదు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. 130 చెరువులు నిండినాయి అక్కడ. దానికి నేను ఒక మ్యాప్ వేసి, ఎవరు కాదని లేరు దాన్ని, చీఫ్ సెక్రటరీ కృష్ణారావు గారు నన్ను తీసి దీంట్లో సెక్రటేరియట్లో ఐఏఎస్ ఆఫీసర్స్కి వీడియో కాల్ దించాడు, ఎలా నింపాము చెరువులని. సో ఆ రకంగా దానికి దోహదపడ్డాం. నా టైం వేస్ట్ చేయలేదండి. నేను అనేది ఏంటంటే ఐ కుడ్ హ్యావ్ గాన్ ఇంటు ఆల్కహాలిజం. నేను ఓపెన్గా మాట్లాడతాను, ఆల్కహాలిజంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా డ్రగ్స్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. నేను పడిన ఒక నైట్ సూసైడ్ చేసుకుందామన్నంత ఆలోచన వచ్చింది. ఏంటి నా లైఫ్ అంటే కళ్ళ ముందు ఏమి కనపడ్డాయి, చీకటి. యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను, పెద్ద సక్సెస్ అయింది. పాలిటిక్స్లో వచ్చాను, యాడ్ ఏజెన్సీ పడిపోయింది, ఎటు వెళ్ళలేకపోతున్నాను. సిద్ధాంతం అని కూర్చుంటే ఇంట్లో ప్రెషర్ ఉంటుంది న్యాచురల్గా, అమ్మవాళ్ళది, ఏం చేస్తున్నాం లైఫ్లో. సో దీనివల్ల మ్యారీడ్ లైఫ్ దూరం అయిపోవడం, ఇవన్నీ కూడా ఒక పాయింట్లో ఒంటరిగా నా అనిపించింది ఇంటికి వచ్చినప్పుడు. అంటే ఇట్స్ ఎస్ ఎ థాట్. నేను అనేది ఏంటంటే ఆ థాట్ నుంచి బయటికి రావాలి కదా. బట్ ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో, నేను పనిచేశాను అప్పట్లో బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి, అది నన్ను బయటికి తీసుకొచ్చింది. సో ఐ కుడ్, దట్ వాజ్ వన్ వే. నేను సెకండ్, థర్డ్ ఏసీలో ట్రావెల్ చేశాను. నాట్ దట్ ఐ కాంట్ ట్రావెల్ ఇన్ ఫస్ట్ ఏసీ, వీఆర్ వెల్ ఆఫ్ టు ప్రాపగేట్ బీజేపీ, టు ప్రాపగేట్ ఆర్ఎస్ఎస్. థర్డ్ ఏసీలో వెళ్ళేవాడిని. అందరు నరేష్ గారు థర్డ్ ఏసీలో ఉన్నారేంటి సార్ అంటే, ఇక్కడే కదా మీతో గంటలు మాట్లాడండి. మనస్ఫూర్తిగా చేశానండి, ఏం ఆశించలే. అక్కడ కూడా నన్ను తొక్కారు కొంతమంది. పాపం దాంట్లో వాళ్ళు బతకాలి, నేను బతకడానికి రాలేదు. నాకు అర్థమైంది, బతుక్కోండి, హాయిగా సంతోషంగా ఉండండి, నాకేమొద్దు, హ్యాపీగా వచ్చాను. అంతగా మిమ్మల్ని తొక్కడం అంటే ఒకళ్ళు, ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీబడీ ఇన్ దిస్ అండి. జనరల్గా ఉంటుంది కదా, ఒక యాక్టర్ అని వచ్చినప్పుడు ఐ హ్యావ్ మోర్ లీవరేజ్ టువర్డ్స్ పీపుల్, మోర్ లీవరేజ్ టువర్డ్స్ లీడర్స్. సో ఒక పీతల బుట్ట అంటారు, దాంట్లో నేను ఉండదలుచుకోలేదు. ఐఎమ్ అన్ ఆర్ఎస్ఎస్ మ్యాన్, ఐఎమ్ బీజేపీ మ్యాన్. బట్ నిజంగా వాళ్ళందరూ బాగా వెలుగుతున్నారు. రాజకీయం అనేది ఒక రొచ్చు అని అప్పట్లో ఫీల్ అయ్యారా? రొచ్చు నేను ఎప్పుడు అన్నా, రాజకీయం రొచ్చు. ఇప్పుడు ఇవాళ ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. చైనా కూడా కాదు, దర్ ఇస్ నో డెమోక్రసీ ఇన్ చైనా. ఇవాళ మన పొలిటికల్ వ్యవస్థ మారుకుంటూ వచ్చింది, అద్భుతంగా ఉంది. ఇవాళ వరల్డ్ 4th పొజిషన్లో ఉన్నాం. ఎందుకు? బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఎ డిక్టేటర్, వీ హ్యావ్ పాలిటిక్స్. పాలిటిక్స్లో రొచ్చు నేను అన్నండి, కాకపోతే పాలిటిక్స్లో నేను ఇమిడిపోయాను, ఇమ్మడలేదని కూడా కాదు. బట్ ఐ ఫెల్ట్ దెర్ ఇస్ అ కాల్ ఫ్రమ్ సినిమా, నేను చేయాలి. రెండోది నేను చెప్పాను కదా, నువ్వు రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతీయ భేదం, అది నాకు నచ్చలేదు. కాబట్టి ఇవాళ కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించలేదు. సంతోషం, ఎప్పుడు వచ్చినాక పలకరిస్తాను, వెళ్తాను, మాట్లాడతాను, అందరితో బాగున్నాను.
శత్రుత్వం వద్దని. సార్ అలాగే కంటిన్యూ అయి ఉంటే ఇప్పుడు మోడీ గారు ప్రధాని అయిన తర్వాత సో మీకు ఒక పొలిటికల్ లీడర్గా ఒక ఐడెంటిటీ వచ్చి ఉండేదని అనిపించేదా ఎప్పుడన్నా? నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా వచ్చేదండి, ఎందుకు రాదు? ఆల్రెడీ ఎంపీ కంటెస్ట్ చేశాను, నెక్స్ట్ టైం గెలిచేసేవాడిని. ఆల్రెడీ అలయన్స్లో వచ్చినప్పుడు మిస్ అయింది నేరోగా, కొందరి పుణ్యం అంటూ. లేకపోతే హిందూపూర్ పార్లమెంట్ ఎప్పుడో నేను కంటెస్ట్ చేసి గెలిచేవాడిని. సరే అక్కడ రాసి పెట్టలేదు మనకి, అది కూడా నేను నమ్ముతాను, మనకి రాసి పెట్టలేదు. దానికి ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళంతా తప్ప పాపం వీళ్ళేం చెడ్డవాళ్ళు కాదు. ఇట్స్ ఎ కాంపిటీషన్. దానికంటే మించి లైఫ్ ఉంది కదా అని ఒకటి ఆలోచించండి సార్. నేనేమనుకో తప్పుగా అన్ను ఒకళ్ళని. ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ టువర్డ్స్ పాలిటిక్స్, టువర్డ్స్ ఆ వ్యవస్థ. ఇప్పుడు నేను ఒక పొలిటికల్ లీడర్గా ఒక చోట్ల ఎమ్మెల్యే అయ్యి ఉంటే, లేకపోతే ఇంకోటి అయ్యి ఉంటే, ఎంతమంది వచ్చారు, ఎంతమంది పరిమితం అయిపోయేవాళ్ళం. ఇవాళ నరేష్ అంటే ఏ జెండా లేకుండా నాతో వస్తారు జనాలు, ఏ ఎజెండా లేకుండా సంతోషంగా వచ్చి నాతో మాట్లాడెళ్తారు, వేల మంది వస్తారు, ఎంటర్టైన్ చేయగలుగుతున్నాను. ఐఎమ్ హ్యాపీ దిస్ వే. సో నో రిగ్రెట్స్. నేను అక్కడ వెళ్ళడం వల్ల నాకు డిసిప్లిన్ వచ్చింది. అక్కడ వెళ్ళడంతా పబ్లిక్తో ఎక్కువ కలిశాను, స్లమ్స్లో పడుకున్నాను, నక్సలైట్ హిట్ లిస్ట్ అయ్యాను. ఇవన్నీ కూడా ఒక భాగం లైఫ్లో. ఇవన్నీ నా హిస్టరీలో ఉండిపోయింది కదా, చాలు. ఐఎమ్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీడే. నాకు ఒక శత్రువు రాజకీయంలో లేరు, సినిమాలో లేరు. ప్రత్యర్థులు ఉంటారు, కొంతమందికి నన్ను చూస్తే పడకపోవచ్చు, వాళ్ళని చూస్తే నాకు పడకపోవచ్చు. చూస్తే కలుసుకొని నవ్వుకోవాలి, గౌరవంగా విడిపోవాలి. యుద్ధమా, ఐఎమ్ రెడీ. యుద్ధం అంటే ఇవాళ దిగుతాయి యుద్ధానికి, ఆ మెంటాలిటీ నాది. అది వద్దని నా ప్రయత్నం అంతే. కానీ నరేష్ ఒకసారి ఏదైనా టార్గెట్ చేస్తే దాన్ని ఏదో విధంగా అచీవ్ చేస్తాడనేది ఉందిగా. అదే కదండి. టార్గెట్స్ మారుతూ ఉంటాయి లైఫ్లో. 18 ఏళ్ళు ఒక టార్గెట్ ఉంటుంది, 30 ఏళ్ళు ఒక టార్గెట్ ఉంటుంది. ఇవన్నీ దాటి నేను అన్నీ అచీవ్ చేశాను. నేను ఇప్పుడు సినిమాలో నేను ఇచ్చిన హిట్లు నావే, అది ఎవరిది కాదు. ఆ టైంలో రికార్డ్ బ్రేకింగ్, పాత్ బ్రేకింగ్ హిట్స్, గ్యాంగ్ లీడర్తో సమానంగా వెళ్ళింది చిత్రం చిత్రం. సో అవన్నీ చాలా అయిపోయింది. మాలో వెళ్ళాను, నేను ఏం చేయాలనుకున్నది చేశాను. కొంత దానికి ఒక యాంగిల్లో ఇది వచ్చింది, కంప్లీట్ చేసుకొని మళ్ళీ గెలిపించి వచ్చాను. అయిపోయింది, ఐఎమ్ హ్యాపీ. బాగా జరగాలి అంతే నా కోరిక. దాని నుంచి నేను మీ తర్వాత విష్ణుని నిలబెట్టారు, గెలిపించారు. తన లీడర్షిప్ అనేది ఎలా ఉంది?